రైట్. అది ఉచిత బస్సు మీద అంబటి రాంబాబు గారు, అలాగే ఆటో డ్రైవర్ యొక్క అభిప్రాయం. తర్వాత తనకంటే మేధావి ఎవరున్నారని చంద్రబాబు గారు ప్రశ్నిస్తున్న తీరు ఆసక్తికరంగా ఉంది. ఇక వార్తల్లోకి వెళ్దాం. ముందుగా తెలంగాణ వార్తలు చూస్తే, వరదను కట్టడి చేద్దాం, ట్రంక్ లైన్ గేద్దాం, భారీ పైపులతో కూడిన వ్యవస్థ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి నిన్న అమీర్పేట, బల్కంపేట తదితర ప్రాంతాల్లో ఈ వరద ముంపుకు సంబంధించిన సమస్య మీద ఆయన ఆకస్మిక తనిఖీలు చేసి పరిశీలన చేశారు. రాయలసీమ ఎత్తిపోతలు ఆపండి, రోజుకు 11 టీఎంసీలు తరలిస్తే శ్రీశైలం 20 రోజుల్లో ఖాళీ అవుతుంది, నష్టాల్లో 81 విమానాశ్రయాలు, 13 కోట్లకు పైచిలుకు అంటూ కథనాన్ని ఇచ్చారు. ఆసక్తికరమైన కథనం. వాటిల్లో మన విజయవాడ ఇటువంటివి కూడా కొన్ని ఉన్నాయి, ఔరంగాబాదు ఇటువంటి. మరి ఒక పక్క విజయవాడ నష్టాల్లో ఉందంటారు, కొత్త విమానాశ్రయం ఏదో ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. కర్ణాటక ఈసీ ఆఫీసర్ సిఇఓ అనమాట సెండ్స్ నోటీస్ టు రాహుల్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ ఓట్ థెఫ్ట్, ఓట్ల చోరీకి సంబంధించి నోటీస్ ఇష్యూ చేశారట రాహుల్ గాంధీ గారికి. అయితే ఈసీపై రాహుల్ వెబ్ పోర్టల్ వార్, ఆయన కాంగ్రెస్ పార్టీ ఒక వెబ్ పోర్టల్ స్టార్ట్ చేసి ఓట్ల అవకతవకలపైన ప్రజల మద్దతు కోరుతూ ఉంది. అలాగే బీజేపీ సహకారంతోనే కేసీఆర్పై కాంగ్రెస్ కుట్రలు చేస్తోందంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలోనే ఐటీ విస్తరణ, రాహుల్ గాంధీ ఓ ఫేక్ ఇండియన్ అంటూ తెలంగాణ గేట్వే ఆఫ్ బీజేపీగా మారుతోందని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. ఇక ఏపీఎస్టీ వార్తలకు వెళ్తే, 14 నెలలుగా పట్టలేదు, ఒక్క ఇల్లు కట్టలేదు, పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పనలో కూటమి ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం అంటూ వార్తనిచ్చారు. అప్రజాస్వామిక అరాచకవాది చంద్రబాబు రౌడీ రాజకీయాలు తప్ప ప్రజల అభిమానాన్ని మనసును గెలుచుకోలేదు. వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ మండిపాటు. కుట్రలు, దౌర్జన్యాలు, దాడులు, అబద్ధాలు, మోసాలతో, వెన్నుపోట్లతో కుర్చీ లాక్కుంటారు. ఇందుకు పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీ స్థానాల ఉప ఎన్నికల్లో బరితెగింపే సాక్ష్యం అంటూ జగన్ గారు మండిపడ్డారు. రౌడీయిజం వికటాటహాసం, వ్యవస్థల నిర్వీర్యం వల్ల ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుందంటూ అక్కడ టీడీపీ ఏ రకంగా దాదాగిరి చేస్తుందో కథనాన్ని ఇచ్చారు. పులివెందుల్లో జరుగుతున్న పరిణామాలు. మంత్రి పదవులే ముద్దు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ యత్నాలు చేస్తున్నారట, మాకు ఈ పదవులు వద్దు, మంత్రి పదవి కావాలని చెప్పి. బలవంతపు భూసేకరణ తగదు, 2013 చట్టాన్ని తొంగలో తొక్కుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం అంటూ మరొక వార్తనిచ్చారు. వెళ్ళి ఆయా ఊళ్ళల్లో మీరు ఇస్తారా ఎవరా పూలింగ్ అని చెప్పి అదని చెప్పి 2013 చట్టం ఎప్పుడేమో అబ్బో అర్జెంటుగా తీసుకురావాలన్నారు, ఇప్పుడేమో దాన్ని పక్కన పడేసి కొత్తగా పూలింగ్ అని ఇంకోటని కథలు నడుపుతున్నారు. 8,458 బస్సుల్లో ఉచిత ప్రయాణం, మొత్తం బస్సుల్లో 74% వాటిలో అవకాశమని బిళ్ళ బయలు రాసుకుంటున్నారు. అది నిజమా కాదా? ఒక ప్రయాణం చేయాలంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలంటే ఎన్ని బస్సులు మారాలి అనే దాని మీద రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. గౌలీగూడ బస్టాండ్ తాకట్టు, ఫ్రీ బస్సు దెబ్బకు, ఉచిత బస్సు సర్వీస్ దెబ్బకి తీవ్ర నష్టాల్లో తెలంగాణ ఆర్టీసీ వెళ్ళిందంటూ నమస్తే తెలంగాణ ఒక ఆసక్తికరమైన కథనాన్ని ఇచ్చింది. సంస్థకు నెలకు 300 కోట్లు ఇవ్వాలట, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వలేకపోతున్నారట. సో ఈ రకంగా ప్రభుత్వం నుంచి రాని మహాలక్ష్మి నిధులు అని మొన్న పొన్నం ప్రభాకర్ గారు ఏదో 6,000 కోట్లు ఇచ్చామన్నారు, మరి అయినా సరిపోలేదో ఏమో తెలియదు. మరో జన్మంటూ ఉంటే ఏజెన్సీలో పుడతా, అలాగే P4 కోసం బయట నుంచి మార్గదర్శకులను తీసుకొస్తా అంటూ చంద్రబాబు గారు మొన్న గిరిజన ఆదివాసీ ఉత్సవం సందర్భంగా మాట్లాడారు. టీడీపీ ఎమ్మెల్యే బర్త్డే డబ్బులు ఇస్తేనే కోఆపరేషన్ అంటూ రేషన్ డీలర్లను కూడా ఆయన ఎవరో వేధిస్తున్నా అంటారు. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పుట్టినరోజు ఫ్లెక్సీల కోసం అంటూ డబ్బులు వసూలు చేస్తున్నారంట, 5,000 ఎంతో. రొయ్యకు ట్రంప్ దెబ్బ, సుంకాల బాధుడితో విలవిల, ఎగుమతుల్లో దేశంలోనే ఏపీ టాప్గా ఉండే పరిస్థితి నుంచి ఇప్పుడు మరి ఏమొద్దు అనే ఆందోళన ఏర్పడుతోంది. ఇక తెలుగుదేశం మీడియా ఆసక్తికరంగా P4 పిచ్చిలో చంద్రబాబు నాయుడు, ఈ వార్తలు ఎప్పటి నుంచో సాక్షి రాస్తుంటే అప్పుడేమో తెగ విమర్శిస్తూనో బూతులు తిడుతూనో సాక్షి మీద పడ్డారు, మరి ఇప్పుడు వాళ్లే రాస్తున్నారు, మరి ఏం చేస్తారు. అటెన్షన్ చంద్రబాబు, నిబంధనల చట్టంలో రాజధాని ప్లాట్లు ఇచ్చిన తర్వాత వాళ్ళు డివైడ్ చేసుకోవడానికి కూడా CRDA వాళ్ళు అనుమతి ఇవ్వట్లేదట, దాంతో వాళ్ళు ఆందోళన చెందుతున్నారని ఎల్లో మీడియానే రాసింది. దీన్ని బట్టి సాక్షి రాస్తున్న వార్తలన్నీ వాస్తవం అనేది వాళ్ళు ఇప్పుడు నిర్ధారణ చేస్తున్నట్లుంది. ఇవాళ కూడా మళ్ళీ రాశారు, ఇంకా రంగుల కలే, కంప్యూటర్ తెరపైనే రాజధాని ప్లాట్లు. ఇదే కదా కంప్యూటర్ గ్రాఫిక్స్ చేసి జనాన్ని మాయ చేస్తున్నారని రాస్తే పెద్ద గగ్గోలు పెట్టారు. మరి ఇప్పుడు ఏంటో వాళ్ళ ఉద్దేశం, మరి వీళ్ళని అడుగుదాం, మన చర్చలో పాల్గొంటున్న అతిథుల్ని తర్వాత అడుగుదాం. లేఅవుట్ అభివృద్ధి చేయని అధికారులు, రిటర్నబుల్ ప్లాట్లు 2016లోనే కేటాయించిన 2 ఏళ్లలో ఇస్తామన్నారట, 2025 నాటికి కూడా నెరవేరని వైను.
లెవలింగ్ లేదు, రోడ్లు హద్దులు లేవు. అందుకే కదా 1,00,000 కోట్లు కావాలని కేంద్రానికి ఉత్తరం రాసి కూర్చున్నారు. ఎల్ఆర్ఎస్తో సొంత ఇంటి కళకు సహకారం అంటారు, డబ్బులు వసూళ్ళ కోసం. మరేంటో ఇంటి స్థలం కొన్న రిజిస్ట్రేషన్ దస్తావేజు ఉంటే చాలని చెప్పి క్రమబద్ధీకరణ ఫీజు తీసుకుంటున్నారని చెప్పి రాశారు. అదే జగన్ టైంలో చేస్తే ఇంకేముంది దోపిడీ అని రాసిన పత్రికలు ఇప్పుడు అది చాలా గొప్ప విషయం అని రాస్తున్నారు. ఇక మద్యం కేసుకు సంబంధించి ఆ కీలకం ముగ్గురే అని ఎవరు బెయిల్కి అప్లై చేస్తే వాళ్ళ మీద కథ రాయిస్తున్నారు. చకచక అడవి తల్లి బాట, గిరిజన ప్రాంతాల్లో 1000 కోట్లతో చేపట్టిన రహదారుల పనులు వేగవంతం చేయండి అని పవన్ కళ్యాణ్ గారు అన్నారంట. ఒక పక్క వాళ్ళు నిరసనలు తెప్పుతున్నారు గుర్రాలు ఎక్కి, మరి దాన్ని ఇప్పటికైనా వెళ్తారు.